చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో దళితులపై ఆర్ఎస్ఎస్ ఆధిపత్య వర్గాలు రాళ్లు ఇనుపరాళ్లతో దాడి చేయడాన్ని ఖండిస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్వాడకు వెళ్లగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో గ్రామస్తులు టవర్ ఎక్కి నిరసన తెలిపారు. కాగా ఈ దాడిలో దళితులు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ఉంటే ఇప్పటికీ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇదేనని మండిపడ్డారు. నిందితులపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 18 గంటలైంది దాడి జరిగి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కానీ వీళ్ళందరికీ సంఘీభావంగా ఉండడం కోసం ఈ తెలంగాణలో ఈ పేద ప్రజలకు గ్యారంటీ లేని ఈ పరిస్థితి మరి ప్రొడ్యూస్ చేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఇక్కడికి వస్తే నన్ను దుర్మార్గంగా అరెస్ట్ చేసి పోలీసులు అయ్యా రేవంత్ రెడ్డి నీకు ఒక్కసారి చెప్తున్నా బిడ్డ, మరి ఆ రోజు నువ్వు ఏదో తెలంగాణను మరి ఈ కేసీఆర్ పాలన నుంచి రక్షిస్తామని చెప్పి నేను అరెస్ట్ చేసిండ్రు. కానీ నిన్ను అంతానికి ఇచ్చిండ్రు. కానీ ఇవాళ మరి మీ పోలీసులు విద్యుత్లు అరెస్ట్ చేయకుండా బాధితులను కలవడానికి వచ్చిన నన్ను అరెస్ట్ చేసిండ్రు. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు చేసిండ్రు. ఏ విధంగా అయితే గత ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టిండ్రో ఈసారి కూడా పేద ప్రజలు రాబోయే ఎలక్షన్లలో మీకు కర్రు కాల్చి వాత పెట్టి మిమ్మల్ని తప్పకుండా చెప్తున్నా. మళ్ళా చెప్తున్నా, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం. రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ 25 నుంచి 28 మతపరమైన స్వేచ్ఛించిందో మరి బహుజన్ సమాజ్ నుంచి పూర్తిగా చెప్తున్నాను. తెలంగాణలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్, బీజేపీతో మిలాఖత్ అయినాయి, ఆర్ఎస్ఎస్ తో మిలాఖత్ అయినాయి. పేదల మీద, దళితుల మీద, అందరి మీద కూడా మరి మాదిగల మీద, వీళ్ళందరి మీద కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఈ మతాన్ని గతం చేయాలని చూస్తున్నారు. ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు, మీరు రామరాజ్యం ఉన్నారు. ఇదేనా రామరాజ్యం అంటే? రేవంత్ రెడ్డి ఇంటి కోసం తప్పకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.